వెల్కమ్ టు ఫేస్. నేను సోమగోపాల్. ఇవాళ నా గెస్ట్ మాజీ మంత్రి బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు గారు. వెల్కమ్ టు ఫేస్ నాగేశ్వరరావు గారు. ఇది చాలా రోజుల తర్వాత మళ్ళీ తుమ్మల నాగేశ్వరరావు గారు యాక్టివ్గా కనిపిస్తున్నారు ఖమ్మం పాలిటిక్స్లో. రాజకీయ అవసరం, నాయకుడు చెప్పినటువంటి కార్యక్రమం, ఆయన బాధ్యతలు అప్పచెప్పినప్పుడు ఉండాల్సినటువంటి నైతిక బాధ్యత నాది. దానికి తగ్గట్టుగానే ఉంటా. ఎందుకు ఖమ్మం బీఆర్ఎస్ సభను ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు? అంటే ఇది దేశ రాజకీయాల్లోనే ఒక మార్పుకి నాంది పలికేటటువంటి సభ. కేంద్ర రాజకీయాల్లో అధికారంలో ఉన్నటువంటి పెద్దలు ఏ పార్టీ అయినా కావచ్చు, ఏకపక్షంగా కానీ లేకపోతే పక్షపాతంగా కానీ లేకపోతే అందరినీ, దేశ ప్రజలందరినీ, అన్ని కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాలని సమానంగా చూసేటటువంటి పరిస్థితులు లేనప్పుడు ప్రాంతీయ పార్టీలు కావచ్చు, లేదా ఆ ప్రాంతీయ పార్టీల కూటములు కావచ్చు, లేదు వేరే రాజకీయ పార్టీలు ఉద్భవించి ప్రజల మనోగతాలకు తగ్గట్టుగా, ప్రజల యొక్క మనోభావాలకు తగ్గట్టుగా, ప్రజల యొక్క అవసరాలకు తగ్గట్టుగా ఈ దేశం ముందుకు పోయేదానికి ప్రయత్నం చేసేటటువంటి ప్రక్రియలో కేసీఆర్ గారు కూడా ఒక తలంపు. నేను కేవలం 7-8 సంవత్సరాల్లోనే తెలంగాణ చరిత్రను మార్చగలిగినప్పుడు, తెలంగాణ స్థితిగతులు మార్చగలిగినప్పుడు, తెలంగాణ ప్రజల యొక్క జీవన పద్ధతుల్ని మెరుగుపరచగలిగినప్పుడు దేశంలో ఎందుకు సాధ్యం కాదు. కాబట్టి చిత్తశుద్ధి ఉండాలి, ఒక పట్టుదల ఉండాలి. మన దేశం, మన ప్రజలు, మన రాష్ట్రంతో మనం ఆగిపోకుండా దేశ ప్రజలందరికీ కూడా దీని ఫలితాలు రావాలి అనే ఆలోచనతో ఆయన గారు ఆలోచన చేశారని నేను అనుకుంటున్నాను. బీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత ఇది తొలి సభ. ఖమ్మం జిల్లానే ఎందుకు ఈ భారీ సభకు వేదికగా చేసుకున్నారు? ఇది ముందు ఢిల్లీలో పెట్టాలని ఆలోచన చేశారని అనుకున్నాను ఆ డిస్కషన్ సందర్భంలో. కానీ రాష్ట్ర రాజకీయాల్లో ఇది తెలంగాణ నుంచే ఉద్భవిస్తుంది కాబట్టి, తెలంగాణ నాయకత్వమే దీన్ని ప్రతిపాదించింది కాబట్టి, ఆయన నాయకత్వంలోనే ఇది కొనసాగాలి కాబట్టి, తెలంగాణ గడ్డ మీద నుంచే దీని ఆవిర్భావం జరగాలి. తెలంగాణ గడ్డ మీద నైసర్గికంగా ఉన్నటువంటి ఖమ్మం జిల్లా, ఇటు అన్ని రాష్ట్రాలకి అందుబాటులో ఉండేటటువంటి ఖమ్మం జిల్లా, ఇటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు అన్ని, అదీగాక ఈ ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి రాజకీయ ప్రాముఖ్యత, దేశ రాజకీయాల్లో ఎప్పుడు దేశ ప్రజలకు అనుకూలమైనటువంటి కార్యక్రమాలు కానీ, పార్టీలు కానీ, ప్రతిపాదనలు వచ్చినప్పుడు ఖమ్మం జిల్లా పార్టీలు, ఖమ్మం జిల్లా ప్రజలు స్పందించినటువంటి తీరుకి కేసీఆర్ గారికి పూర్తి అవగాహన ఉంది కాబట్టి ఇక్కడ పెట్టారని నేను అనుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని సీట్లలో కంటెస్ట్ చేస్తామని బీఆర్ఎస్ చెప్తుంది. బోర్డర్ జిల్లాగా ఉండడం వల్ల ఎంచుకున్నట్ట. ఒక పక్క సంక్షేమం ఉంది, ఒక పక్క అభివృద్ధి ఉంది. ఎక్కడా ప్రజలు ఈతి బాధలకు గురి కాకుండా చేశారు కాబట్టి అది మన రాష్ట్రానికి కావాలని అన్ని రాష్ట్రాల వాళ్ళు కోరుకుంటున్నారు. ఇప్పుడు పక్కన మహారాష్ట్ర వాళ్ళు మమ్మల్ని కలుపుకోమంటారు, లేకపోతే ఒరిస్సాలో బోర్డర్లో ఉండేవాళ్ళు మమ్మల్ని కలుపుకోండి అంటారు. ఇట్లా ఏపీలో కూడా మాకు ఈ రకమైనటువంటి పథకాలు ఉంటే మాకు మంచిగా ఉంటుంది అని అన్ని రాష్ట్రాలు, నాట్ ఓన్లీ బోర్డర్ డిస్ట్రిక్ట్స్, బోర్డర్ స్టేట్స్, దేశం మొత్తం ప్రజలు కూడా ఈనాడు బీఆర్ఎస్కి వెళ్ళి చూసేటటువంటి పద్ధతి ఎందుకు వచ్చిందంటే, గత 7-8 సంవత్సరాల పరిపాలన, తెలంగాణ ప్రభుత్వం చేసినటువంటి పథకాలు, ఆ పథకాల వల్ల ప్రజలు ఏ రకమైతే లబ్ధి పొందారో, వాళ్ళ జీవన స్థితిగతులు మెరుగుపడ్డాయో, దానికి ఆశించి దేశమంతా కూడా ఈనాడు బీఆర్ఎస్ వైపు, తెలంగాణ వైపు, కేసీఆర్ వైపు చూస్తుందనేది నా భావన. అంటే ఖమ్మం సభకు 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని ఆహ్వానించారు, మాజీ సీఎంని ఆహ్వానించారు. అలాగే ఇక్కడే కంటి వెలుగు ప్రోగ్రామ్ను కూడా సెకండ్ ఫేజ్ స్టార్ట్ చేస్తున్నారు. ఏంటి ప్రయారిటీ? కంటి వెలుగు ఇది రెగ్యులర్ ప్రోగ్రామ్. ఫస్ట్ ఫేజ్ సక్సెస్ఫుల్గా చేశాం. మిగిలినటువంటి వాళ్ళందరినీ కూడా సెకండ్ ఫేజ్లో కంప్లీట్ చేయాలి. అందరూ ముఖ్యమంత్రులు వస్తున్నారు కాబట్టి ఈ పథకాన్ని వాళ్ళ చేతుల మీదుగా, వాళ్ళ సమక్షంలో ముఖ్యమంత్రి గారు చేస్తే దేశవ్యాప్తంగా కూడా ఇది ఉపయోగపడుతుంది అనేది ఆయన ఆలోచన. తుమ్మల నాగేశ్వరరావు గారు సడన్గా తెరపైకి వచ్చారు, ఆత్మీయ సమావేశాలు పెట్టారు. ఇప్పుడు ఖమ్మం సభ అంతా కూడా తుమ్మలే దిశగా ఉండి చేయాలని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అట్టనే ఏం లేదు. ముఖ్యమంత్రి గారు ఆదేశానుసారం ఎవరికి ఏ బాధ్యతలు అప్పచెప్తే వాళ్ళు ఆ కార్యక్రమం చేస్తున్నారు. నా వంతు బాధ్యత నాకు అప్పచెప్పింది, నేను జిల్లా మొత్తం నాకున్నటువంటి పరిచయాలు, గత 40 సంవత్సరాల్లో నాకున్న అనుబంధం, గత 8 సంవత్సరాలలో
టీఆర్ఎస్ అంటే ఇప్పుడు బీఆర్ఎస్ తోటి ఉన్నటువంటి అనుబంధం, ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి నాకు సంబంధం, ఈ ప్రక్రియకు ఉన్నటువంటి ప్రాముఖ్యత, ఆయన తలపెట్టినటువంటి తలంపుకు ఉన్నటువంటి ప్రాధాన్యత, ఆయన సంకల్పం నెరవేరాలని నా కోరిక. దానికోసం నా ప్రయత్నం తప్పితే ప్రత్యేకంగా నేను దాంట్లో వాళ్ళు పార్టీ అప్పచెప్పినటువంటి బాధ్యతల ప్రకారంగానే కేవలం సభ సక్సెస్ చేయటం, దాంట్లో నా శక్తి ఎంత ఉంటే అంత ఈ సభ సక్సెస్ చేయడానికి ఉపయోగపడటం తప్ప నాకు వేరేది. అంటే ఖమ్మం సభ పెను మార్పులు తీసుకురాబోతుందని తుమ్మల స్పీచ్లో చెప్తున్నాడు. ఏంటి, ఏం మార్పులు రాబోతున్నాయి అంటే మీరు గతంలో కూడా మీరు చూశారు, ఒకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే అవలక్షణాలతోటి పరిపాలన కొనసాగుతున్నప్పుడు ఏకపక్షంగా, లేకపోతే ప్రతిపక్ష పార్టీలు ఉన్నప్పుడు ప్రాంతీయ పార్టీలు ఉన్న రాష్ట్రాలని వేరేగా చూడటం, వాళ్ళకి అనుకూలమైనటువంటి రాష్ట్రాలని అనుకూలంగా చూసేటటువంటి కేంద్ర పాలన ఉన్నప్పుడు ఎన్టీఆర్ గారు నేషనల్ ఫ్రంట్ని స్థాపించి దేశంలో ఉన్నటువంటి అన్నిటినీ కూడా ప్రోత్సాహం చేసి ఆనాడు విపి సింగ్ నాయకత్వంలో కేంద్రంలో వచ్చింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత మళ్ళీ యునైటెడ్ ఫ్రంట్తో ప్రాంతీయ పార్టీల యొక్క కూటమి ఆ రకంగా వచ్చింది. ఇప్పుడు దేశంలో ఏకపక్షంగా జరుగుతున్నటువంటి విధానానికి వ్యతిరేకంగా దేశమంతా బాగుపడాలి, నీ ఇల్లో నా ఇల్లో కాదు, దేశ ప్రజలు, కేంద్ర ప్రభుత్వం అంటే దేశ ప్రజలందరికీ భద్రత కల్పించాల్సినటువంటి అవసరం, అభివృద్ధి చేయాల్సినటువంటి అవసరం. దానికి ఇంతకంటే మిన్నగా చేయొచ్చు, ఇప్పుడున్నటువంటి వ్యవస్థల కంటే ఇంకా ఆదర్శవంతంగా చేయొచ్చు, ఇంకా అభివృద్ధిని వేగవంతం చేయొచ్చు. ఈ పథకాల వల్ల మెయిన్ భారతదేశం వ్యవసాయ దేశం, వ్యవసాయ పరంగానే మనం అభివృద్ధి చెందితే మిగతా అన్ని రంగాలు ఆటోమేటిక్గా ముందుకు వస్తాయి. కాబట్టి వ్యవసాయం మీదనే ఫోకస్ చేసి ఈయన ఎప్పుడు రైతు పక్షపాతి కాబట్టి ఈ పథకాలని ఈ ఏడింది కొద్ది అనతి కాలంలో చేసినటువంటి ఈ ప్రక్రియని దేశవ్యాప్తంగా చేసి దేశ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలి. నేను తెలంగాణ వరకే నాకు బాధ్యత కాదు, నేను దేశ పౌరుణ్ణి అనేటటువంటి ఒక పట్టుదలతో వస్తున్నట్టు కాబట్టి ఆయన పట్టుదలను నెరవేర్చే దాంట్లో మన సహాయ సహకారాలు అందించాలనేది నా తపన. ఎన్టీ రామారావు క్యాబినెట్లో మీరు మంత్రిగా చేశారు, చంద్రబాబు నాయుడు క్యాబినెట్లో మీరు మంత్రిగా చేశారు, కేసీఆర్ క్యాబినెట్లో కూడా మీరు మంత్రిగా చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఒక కొత్త జాతీయ పార్టీ ఎంతవరకు సక్సెస్ అవుతుంది? మనకున్న శక్తి సామర్థ్యాలు సరిపోతాయా నార్త్తో మనం పోల్చినప్పుడు? శక్తి అంటే ప్రజలలో నుంచి రావాలి, ప్రజల సమూహం నుంచి రావాలి. తెలంగాణ మోడల్ భారతదేశానికి అవసరం అనుకున్నప్పుడు అది యూపీ కావచ్చు, బీహార్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, అన్ని రాష్ట్రాల్లో ఇప్పుడు రెడీగా కొన్ని ప్రాంతీయ పార్టీలు ఆయా రాష్ట్రాల్లో బలంగా ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అందరం కలిసే కదా ఏది చేసినా. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పద్ధతులకి ఈ పద్ధతి బాగుంది అని చెప్పి ప్రజలను ప్రజలను ఒప్పించగలిగితే, ప్రజలు నిజంగా నమ్మగలిగితే అసాధ్యం అనేది ఏదీ లేదు. కానీ ప్రయత్నం మాత్రం ఉండాలి. ఆ ప్రయత్నానికి ఈయన పూనుకున్నాడు కాబట్టి ఆయన మనుషులుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాల్సిన బాధ్యత మనం. తుమ్మల ఆంధ్రప్రదేశ్లో ప్రచారానికి, ఆంధ్రప్రదేశ్లో బీఆర్ఎస్ బలోపేతానికి వెళ్ళడానికి రెడీగా ఉన్నారా? ముఖ్యమంత్రి నాయకుడు అనుకున్నప్పుడు పార్టీలో వ్యక్తిగత అభిప్రాయాలు, వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఉండటానికి అవకాశం లేదు. పార్టీ ఏది చెప్తే అది చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. నాకు ఎప్పుడు కూడా ఆ రోజున కానీ ఈ రోజున కానీ పార్టీ లైనే తప్పితే నాకు సపరేట్ లైన్, వ్యక్తిగత లైన్ ఉండదు. కాబట్టి నేను పార్టీలో ఉన్న సభ్యుడిగా ఆ పార్టీ ఏది చెప్తే అది చేసే బాధ్యత నాకు. కొత్తగా మళ్ళీ టీడీపీని తెలంగాణలో రివైవ్ చేయడానికి ఈ మధ్య చంద్రబాబు నాయుడు ఖమ్మంకి వచ్చారు, బహిరంగ సభ పెట్టారు, జనాలు కూడా బాగానే ఆదరించినట్టుగా అనిపిస్తుంది. ఏంటి మళ్ళీ ఆ పార్టీ తెలంగాణలో నిలదొక్కగలదా? నాకు తెలిసి ఎన్టీఆర్ అభిమానులు గత 30-40 సంవత్సరాల్లో తెలుగుదేశంలో జరిగినటువంటి కార్యక్రమాలు ప్రజల మనసులో ఉన్నప్పటికీ కూడా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని సాధించేదానికి పెద్ద అవకాశాలు తక్కువ. మళ్ళీ వేరే పార్టీలతో కలుస్తా, అవసరమైతే బీజేపీ లాంటి పార్టీలతో పొత్తు పెట్టుకుందామని ఆయన ట్రై చేస్తున్నారు తెలంగాణలో మళ్ళీ పార్టీని నిలబెట్టడానికి. కొత్త అధ్యక్షుని కూడా వేశారు ఈ మధ్య. అవి మనం అన్ని ఊహించి చెప్పేదానికంటే అవి ఒక వాస్తవ రూపం దాలిస్తే ఏ రకంగా ఉంటుంది అనేది అప్పుడు పరిస్థితులను బట్టి ఆలోచన చేసే, అనాలిసిస్ చేసే అవకాశం ఉంటుంది. మీరు ఎన్టీఆర్తో పనిచేశారు, చంద్రబాబుతో పనిచేశారు, కేసీఆర్తో పనిచేశారు. ఏంటి ముగ్గురిని మీరు పోల్చినప్పుడు ఏంటి ఎవరి క్వాలిటీ ఏంటి, ఎవరు బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని చెప్తారు? ఎన్టీఆర్ది, కేసీఆర్ది దగ్గర పోలికలు ఉంటాయి. ఆయన సంక్షేమం అందరికీ మేలు జరగాలి, అందరూ నా వాళ్ళు, తమ
మన ఈ భేదం లేకుండా చేసేటటువంటి ప్రయత్నం ఉంటుంది. ఆయన మనసులో పేదల కోసం కానీ రైతుల కోసం కానీ ఆలోచన వస్తే వేరే బడ్జెట్ ఆలోచనలు కానీ లేకపోతే ఇంకో రకమైన ఆలోచనలు చేయకుండా సాధ్యం చేయాలి అనేటటువంటి తలంపు. పేదల కార్యక్రమం అంతే ఉంటుంది, రైతుల కార్యక్రమం అంతే ఉంటుంది. చంద్రబాబు గారు కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సిస్టమ్స్ని ఇంకా ఏ పెద్ద మోడల్లో ఏం తీసుకెళ్ళాలి, ఇంకా టెక్నాలజీలు ఏ రకంగా తీసుకెళ్ళాలి, ఇతర దేశాలు ఎట్లున్నాయి, ఇతర దేశాలకు అనుగుణంగా మనం ఎట్లా పోవాలా అనే దాంట్లో ఆయన ఉంటారు. ఆయన నిర్ణయాలు చాలా ఆచి తూచి ఆలస్యం అవుతుంటాయి. కేసీఆర్ గారిది కూడా ఎన్టీఆర్ మాదిరిగానే ఇప్పుడు జిల్లా కార్యాలయాలు కట్టాలనుకున్నాం, లేని కాడ కట్టవచ్చు, కొత్త జిల్లాలకు కట్టవచ్చు. కానీ ఆయన అట్లా అనుకోలే, అంత రాష్ట్రం అంతా ఒకే పద్ధతిలో ఉండాలి. 1500 కోట్లైనా 1600 కోట్లైనా ఒక పద్ధతి చేసేసి ఆ రోజు మేము మండలాలు పెట్టాలనుకున్నప్పుడు ఒకే రోజు రాత్రి మండలాలన్నిటికీ అన్ని మండలాలు 1160 మండలాలు పెట్టే పని. అదే ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఎన్టీ రామారావు గారు అన్ని మండల కేంద్రాల్లో ఒకే రోజు అర్ధరాత్రి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కావాలనుకొని పెట్టాం. ముగ్గురు దగ్గర పనిచేసా, ముగ్గురు చెప్పినవి కూడా చేయగలిగా, ఏం చెప్పినవి కూడా పూర్తి చేసేటటువంటి అవకాశం నాకు వచ్చింది. నాకు సంతోషం. R&B చూశారు, ఎక్సైజ్ చూశారు, అంటే ఈ ముగ్గురు ఇరిగేషన్ చూశారు. ఈ ముగ్గురు ముఖ్యమంత్రిలో ఎవరికితో మీకు కంఫర్ట్గా ఉండేది తుమ్మలకి? ఒక మాటలో చెప్పాలంటే ముగ్గురు దగ్గర నాకు బార్ లేదు. ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా నా ఫైలు నాకు అక్కర్లేదు. ఆయన లెవెల్లోనే సీఎం సంతకం పెట్టాల్సిన ఫైళ్ళు చాలా ఉంటాయి. అయినా సరే ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా నా ఫైల్ తీసుకోవాలి. పలానా డిపార్ట్మెంట్ అంటే అక్కర్లేదు, ఆయన చేసుకోమని. ముగ్గురు నాకు అదే రకమైన ఫ్రీడమ్ ఇచ్చారు. నేను అదే నిబద్ధతతో చేశాను. ఆ నిబద్ధత నిజాయితీతోటే నాకు ఈరోజు ఈ స్థాయి ఉంది అని అంటే ముగ్గురు ముఖ్యమంత్రులు కూడా నాకు ఫ్రీడమ్ ఇచ్చారని చెప్తాను. అంటే మీరు ఖమ్మం జిల్లాలో 3 కాన్స్టిట్యున్సీల నుంచి 5 సార్లు గెలిచారు. మీరు సత్తుపల్లి నుంచి గెలిచారు, ఖమ్మం నుంచి గెలిచారు, పాలేరు నుంచి గెలిచారు. జిల్లా రాజకీయాలు చూస్తే ఎట్లా ఉంటుంది? మరో 8-9 నెలల్లోనే 10 నియోజకవర్గాల్లో నాకు అవకాశం ఉన్న కాడ వాళ్ళు ఎక్కడున్నా గెలుస్తా. ఎందుకంటే నేను జిల్లానే నియోజకవర్గంగా భావించి పనులు చేశాను. ఆనాడు నుంచి 85 నాకు అవకాశం వచ్చిన దగ్గర నుంచి జిల్లానే కాన్స్టిట్యున్సీ. ఎందుకంటే మిగతా అన్ని మిత్రపక్షాలకు ఉండేవి. ఎందుకంటే నాకు సుదీర్ఘకాలం ముగ్గురు దగ్గర పనిచేసే అవకాశం వచ్చింది. జిల్లా ప్రజలకు ధన్యవాదాలు. నన్ను హక్కును చేర్చుకున్నటువంటి పార్టీలు కానీ ముఖ్యమంత్రులకి ధన్యవాదాలు. నేను ఇన్ని పనులు చేసేటటువంటి స్థితి నాకు రావటం నా జీవితం ధన్యమైందని నేను అనుకుంటున్నాను. అంటే ఖమ్మం అంటేనే తుమ్మల నాగేశ్వరరావు పేరు గుర్తొస్తుంది. ఇరిగేషన్ ప్రాజెక్టులు కావచ్చు, రోడ్స్ కావచ్చు, డెవలప్మెంట్ వర్క్స్ కావచ్చు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకు బీఆర్ఎస్ పార్టీ లాస్ట్ ఎలక్షన్లు చూసుకుంటే మొత్తం 10 కాన్స్టిట్యున్సీలో ఒకే ఒక సీటు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే ఏం జరిగింది అసలు? మీరు 14 ఎన్నికల్లో చూశారు. ఇది 1000-2000 తోటి టీఆర్ఎస్ ఆగిపోయింది. అటువంటప్పుడు ఆయన నా మీద నమ్మకంతో నన్ను పార్టీలోకి తీసుకోవడం జరిగింది. నేను సర్వశక్తులు వడ్డీ ఈ పార్టీని 99,000 వరకు తీసుకొచ్చా. 1,000 ఎందుకు అయింది, ఏమైంది అనేది మీ అందరికీ తెలుసు. అది మళ్ళీ మంచి శుభ సందర్భంలో దాన్ని తలుచుకో. సభ బాధ్యతలు ఇచ్చారు, జిల్లాను మీరు ముందుడి నడిపియాలని చెప్తున్నారు. నెక్స్ట్ ఎలక్షన్లో తుమ్మల పాత్ర ఏ విధంగా ఉండబోతుంది? ఇక 8-9 నెలల్లోనే మళ్ళీ జనరల్ ఎలక్షన్ రాబోతుంది. ఆయన ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రలో ఉంటా. పార్టీ అధిష్టానం కానీ పార్టీ కానీ ఏ పాత్ర ఇస్తే ఆ పాత్రకి ఇమిడిపోయి నేను పనిచేస్తాను. నేను ఎక్కడ కూడా డీవియేట్ అయ్యే ప్రశ్నే ఉత్పన్నం కాదు. అంటే తుమ్మల నాగేశ్వరరావు గారు మళ్ళీ ప్రత్యక్ష ఎన్నికలు ఇన్నిసార్లు మీరు పోటీ చేశారు, గెలిచారు, ఇంతమంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశారు, మళ్ళీ ఎలక్షన్లో పోటీ చేయాలని ఉందా తుమ్మలకి? నా మనసులో అయితే కోరికుంది. ఎందుకంటే మొన్నటితోటి ఎన్నికల ప్రక్రియ ఆపాలని అనుకున్నా. నేను ఆ రోజు పార్టీలోకి వచ్చేటప్పుడు అడిగింది నాకు సీతారామ కావాలి, అర్జెంటుగా భక్త రామదాసు కావాలి. నేను తతిమ అన్ని నియోజకవర్గాలకి ఎంతో కొంత చేయగలిగా, అన్ని రకాలుగా ఏ శాఖలో చూసుకున్నా నా ముద్ర ఉంటుంది. కానీ ఈ ఒక్క కాన్స్టిట్యున్సీ మిగిలిపోయింది నైసర్గికంగా. కానీ ఉమ్మడి రాష్ట్రంలో దానికి కొన్ని బార్స్ ఉన్నాయి. కృష్ణా బేసిను, గోదావరి బేసిను, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉండే. నాకు ఇది అర్జెంట్ కావాల్సింది ఇది. అప్పటికి నేను పాలేరు ఎమ్మెల్యేని కూడా కాదు, ఆయన క్యాబినెట్లో మంత్రిని. తర్వాత జిల్లా మొత్తానికి నేను ఆ రోజు దుమ్మగూడెం కన్సీవ్ చేశాను. దుమ్మగూడెం నుంచి గోదావరి నీళ్ళు తీసుకుంటే 10 నియోజకవర్గాలకి మేలు జరుగుద్ది, నా జీవితం ధన్యం అవుద్ది. ఆ నీళ్లు వదిలిన రోజే ఆ డయాస్ మీద నీ ముందే నేను రాజకీయాలని విరమించుకుంటా అని చెప్తే తప్పకుండా చేద్దాము. ఆ రోజునే మనం అనుకున్నాం కదా, దేవాదులు పెట్టేటప్పుడే మనకి ఆ ప్రాంతానికి ఈ ప్రాంతానికి అప్పుడు ఉన్నటువంటి
బడ్జెట్ ప్రొవిజన్స్ తోటి మనం అన్నీ మొదలు పెట్టుకోపోలేము. మధ్యలో దీన్ని దుమ్మగూడెం ఆగిపోయింది. తప్పనిసరిగా నీది ఇంకా జిల్లా దగ్గరగా ఉంటుంది గోదావరికి. మిగతా అంటే 7-8 లిఫ్ట్లు చేయాలి, కానీ మన 2-3 లిఫ్ట్లతోటే ఖమ్మం జిల్లా మొత్తానికి నీళ్లు వస్తాయి. కాబట్టి తప్పకుండా చేసుకుందామని అంటేనే నేను జాయిన్ అయ్యా. అదే మాట ప్రకారంగా ఆయన శాంక్షన్ ఇచ్చారు, శంకుస్థాపన చేశారు. అతి కొద్ది రోజుల్లో ఆయనతోటే గోదావరి నీళ్లు పాలేరుకి పారతాయి, ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది, నా జీవితం ధన్యవాదం. అంటే గత కొన్ని రోజుల నుంచి మీరు కొన్ని కామెంట్లు చేస్తున్నారు. ఎవరో ఆశ పెడితే మీరు ఆ పార్టీలోకి ఈ పార్టీలోకి వెళ్ళకండి, మీరు మోసపోతారు, రోడ్డున పడతారు, ఆలోచించండి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు ఖమ్మం జిల్లా చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, చూసాం. వాళ్ళు చేయగలిగిన కాడికి పూర్వీకులు పరిపాలన చేసిన వాళ్ళు చేశారు, చేయగలిగింది ఏదో చేశారు. కానీ ఈయన టైంలో ఈయన సాధించుకోవటమే కాకుండా, ప్రత్యేక రాష్ట్రం సాధించుకోవటమే కాకుండా, ఆయనకున్నటువంటి ఆలోచనల ప్రకారంగా అతి త్వరలో మనకు పెద్ద కష్టం ఏముండేదండి, విద్యుత్ శక్తి. 30 లక్షల బోర్లు అంటే అంత ఎకరానికి, బోరుకి 5 ఎకరాలు చూసుకున్నా 1.5 ఎకరాలు బోర్ల మీద బతకాలి మనం. భూగర్భ జలాలు లేవు, వర్షాలు లేవు, అడవులు అంతరించిపోయినాయి. ఏం చేయాలి? గోదావరి తప్పితే మనకు వేరే మార్గం లేదు. కృష్ణ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోద్దో మనకు వైనం లేదు. కాబట్టి ఆయన గోదావరి నీళ్లు తీసుకురావడం జరిగింది. అసలు కష్టం అనుకున్న కరెంటుని తీసుకొచ్చి పెట్టాం. ఇప్పుడు రైతు 24 గంటలు గుండె మీద చేసుకొని పంట పండించుకోగలుగుతున్నాడంటే, మీకు ఈ 4 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో మీ వరి పంట యొక్క చూసుకోండి. ఇంతకుముందు తెలంగాణ ఏంటి, ఇప్పుడు తెలంగాణ ఏంటి. ఒకప్పుడు మనకు వరి బియ్యం అంటే తెలియని పరిస్థితులు, ఇప్పుడు దేశానికి సప్లై చేసే స్థితికి వచ్చాం. అంటే దేశానికి అన్నం పెట్టే పరిస్థితికి 6-7 సంవత్సరాల్లోనే రాగలిగినాం. కరెంట్ అయితే 3 నెలల్లోనే ఆ కష్టాలు తీర్చినాయి. ఇప్పుడు ప్రధాన సమస్యలు మంచినీళ్ళు తీరిపోయాయి, విద్యుత్ శక్తి తీరిపోయాయి, సాగునీరు తీసిపోయాయి, రవాణా తీర్చిపోయాయి. ఈనాడు హెల్త్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి స్థాయిలో జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్, జిల్లాకు ఒక రిఫరల్ హాస్పిటల్, ఈ రకంగా వస్తున్నప్పుడు 33 జిల్లాలు విజయవంతంగా రాష్ట్రంలో వెలిగిపోతున్నప్పుడు, అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ మోడల్ మాకు కావాలని కోరుకుంటున్నప్పుడు మనం ఎందుకు ముందుకు అడిగేయకూడదు, మనం ఎందుకు తగ్గాలి? కాబట్టి ఇది దేశవ్యాప్తంగా ఈ పద్ధతులు కొనసాగించి దేశ ప్రజల కోసం మనం బతకాలనేది ఆయన సంకల్పం. అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి లాంటి వాళ్ళు కొంచెం నాకు అవమానాలు జరిగాయి కాబట్టి పార్టీలో మేము ఉండలేను, అవమానాలు జరిగిన చోట అని ఆయన బయటకు వెళ్ళడానికి దాదాపు సిద్ధమైపోయారు. 2-3 రోజుల నుంచి ఆయన స్పీచ్లు చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే పార్టీ నుంచి కొంతమంది వెళ్ళిపోవడం తప్పదా? అది ఆయన వ్యక్తిగత విషయం, దాని గురించి నేను కామెంట్ చేయడం మంచిది. అంటే పార్టీలోకి వచ్చారు, పార్టీ వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, పార్టీకి ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన వ్యక్తిగత అభిప్రాయాన్ని నన్ను అడిగితే నేను చెప్పలేను, ఆయన దగ్గర తెలుసుకోవటం మీకు సముచితం. పార్టీలో ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు, ముఖ్యంగా ఒకరికంటే ఒకరికి పడని పరిస్థితుల్లో ఉన్నారు. యాజ్ ఏ సీనియర్గా మీరు ఈసారి ఏమన్నా చొరవ తీసుకొని ఈ సమన్వయం చేసే బాధ్యత తీసుకుంటారా? నేను ఉన్నన్ని రోజులు వీళ్ళందరూ కూడా ఒకప్పుడు నాకు రాజకీయ శత్రువులే. నేను అందరి మీద పోటీ చేశాను. జలగం వెంకట్రావు గారి మీద పోటీ చేశా, ఖమ్మంలో అజయ్ గారి మీద పోటీ చేశా, నామా గారు ఒకప్పుడు ఇద్దరం కలిసి ఉన్నా, ఆయన ఒక పార్టీలో నేను ఒక పార్టీలో ఉన్న సందర్భం కూడా ఉంది. ఇట్లా ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా కమ్యూనిస్టులతోటి 30 సంవత్సరాలు సహవాసం చేసి మళ్ళీ దేశ రాజకీయాల్లో మేము విడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అందరితోటి సమన్వయంగా ఉన్నా. నేను నా శత్రువులతోటి కూడా మన 4 సంవత్సరాలు కలుపుకుపోవటానికి వాళ్ళు ఏది చెప్తే అది చేసి, కేసీఆర్ గాను మనసు నొప్పకుండా, జిల్లాలో వీళ్ళు తప్పు చేస్తున్నారని ఒక కంప్లైంట్ కూడా ఇవ్వకుండా అందరినీ కలుపుకుపోవాలి, ఆయన లక్ష్యాన్ని సాధించాలి, మెజారిటీ సీట్లు గెలవాలనే ఏకైక తలంపుతోటి పనిచేసా తప్పితే నేను అదే రకంగా ఈ వేరే ఆలోచనలతోటి చేస్తే 90,000, 80,000, 86,000 ఓట్లు రావు. కాకపోతే ఈ జిల్లా కాంబినేషన్ ఏమొచ్చిందంటే తెలుగుదేశం కాంగ్రెస్ కాంబినేషన్ వచ్చింది. కమ్యూనిస్టులు కూడా మహాకూటమితో అటు వెళ్ళిపోవటం, తర్వాత మీకు తెలిసిన విషయాలు కొన్ని అంతర్గతంగా జరగటం, ఆయన్ని కోరిక తీర్చలేదనే బాధ ఈ రోజుకి ఉంది. ఆ బాధ తీర్చేటట్టుగా రేపు ఎన్నికల్లో ఫలితాలు వస్తాయి. అంటే పాలేరులో ఇంత రాజకీయ అనుభవం, ఇంత జిల్లా అభివృద్ధికి మీరు చేసిన సేవ, వీటన్నీ ఉన్నప్పటికీ తుమ్మల ఓటమి పాలయ్యారు. దీని మీద ఎప్పుడైనా పోస్ట్ మార్టం జరిగిందా? జరిగింది. నా అతి అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి, గెలుస్తున్నదేమో వేరే వాళ్ళని గెలిపియాలనే తపన.
ఈ రెండు నన్ను ఈ పొలిటికల్ కాంబినేషన్ ఇందాక చెప్పిన కాంబినేషన్స్ కూడా నేను అనుకున్నవి కావు. తెలుగుదేశం కాంగ్రెస్ కలుసుద్దని కానీ, కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీతో ఉంటాయని కానీ, వాళ్ళు అభ్యర్థులు పెట్టుకొని కూడా అభ్యర్థులను వదిలేస్తారని నేను ఊహించని దానికి నాకు ఫలితం దక్కింది. లేకపోతే నేను మళ్ళీ పోటీ చేయాల్సిన అవసరమే లేదు. ఖమ్మం జిల్లాలో వామపక్షాల పాత్ర మనం చూస్తున్నాం. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము బీఆర్ఎస్తో ఉంటాం, బీజేపీ మతతత్వ విధానాల మీద మేము పోరాడడానికి కేసీఆర్తో జత కట్టి ముందుకు వస్తామని వాళ్ళు ప్రకటించారు. వాళ్ళు ఎప్పుడో మొదట్లో ఒకసారి తప్పితే ఎన్టీఆర్ ప్రజాస్వామ్య పరిరక్షణ తప్పితే కలిసింది. బీజేపీ తోటి వామపక్షాలు ఎప్పుడు కలవలేదు. వాళ్ళ సిద్ధాంతపరంగా బీజేపీకి వైరుధ్యంగా ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మా బీఆర్ఎస్ పార్టీ కూడా బీజేపీకి వైరుధ్యంగా ఉంది కాబట్టి మాతోటి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళని కూడా హక్కును చేర్చుకొని ఈ యొక్క లక్ష్యాన్ని సాధించడం కోసం తప్పకుండా ముందుకెళ్తారు. అంటే వాళ్ళు ప్రధానంగా ఖమ్మం జిల్లాలోనే మాకు కూడా కొన్ని సీట్లు కావాలి కంటెస్ట్ చేయడానికని అడుగుతున్నారు. ఇప్పుడు సందర్భం కాదు, ఎన్నికల ప్రక్రియ స్టార్ట్ అయినప్పుడు పార్టీలు చూసుకుంటాయి. అది మన స్థాయి కాదు. అంటే కమ్యూనిస్టులు కలవడం వల్ల పర్టికులర్గా ఖమ్మం జిల్లాలో ఎట్లాంటి మనకు పార్టీ కలిసి వచ్చే అవకాశం? పోయినసారి జరిగిన నష్టం ఈసారి జరగడానికి అవకాశం లేదు. బీజేపీ ఎప్పుడూ లేనంత ఈసారి చాలా అగ్రెసివ్గా వస్తుంది తెలంగాణలో. ముఖ్యంగా అగ్రనాయకులంతా కూడా తెలంగాణ చుట్టూ తిరుగుతున్నారు. మిగతా పార్టీల నుంచి, ఇటు బీఆర్ఎస్ నుంచి కావచ్చు, కాంగ్రెస్ నుంచి కూడా ఎక్కువ మందిని జాయిన్ చేయించుకుంటున్నారు. ఏంటి బీజేపీ ఎట్లా ఉంటుంది తెలంగాణలో? వాళ్ళు అనుకున్నంత స్థాయిలో ఉండదు అనేది మా భావన. వాళ్ళ ప్రయత్నం మాత్రం తీవ్రంగానే ఉండొచ్చు. దానికి తగ్గట్టుగానే మేము కూడా ప్రయత్నం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ చంపేసింది. ఆ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలని బీఆర్ఎస్లో చేర్చుకోవడం వల్ల బీజేపీ ఇంత స్ట్రాంగ్ కావడానికి, ఆ పార్టీ బలపడడానికి ఒక ఛాన్స్ మీరే ఇచ్చినట్టు కదా? అంటే ఒక పార్టీని చంపటం, ఒక పార్టీని బతికియటం వేరే వాళ్ళ చేతుల్లో ఉండదు. ఎవరి చేతుల్లో వాళ్ళే. చంపుకోవటం వాళ్ళే ఉంటుంది, బతకటం వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. వాళ్ళకాయ వాళ్ళు చచ్చిపోతున్నప్పుడు మేము కొత్తగా చంపేది. వాళ్ళకాయ వాళ్ళు గెలిపించుకున్న ఎమ్మెల్యేలు మొత్తం మూకుముడిగా మేము వచ్చి మీ అభివృద్ధి మోడల్లో మేము ఉంటామని అనుకున్నప్పుడు ఏ పార్టీ కూడా ఈ రోజుల్లో మడిగట్టుకొని కూర్చోదు. కాబట్టి జరిగిన ప్రక్రియ అది. జాతీయ స్థాయిలో పోరాటంలో కాంగ్రెస్ పార్టీతో బీఆర్ఎస్ కలిసే ఛాన్స్ ఉంది. అసలు అలాంటి పరిస్థితులు మీకు కనిపిస్తున్నాయి? ఇంకా సమయం సందర్భాలు ఎన్నికల ప్రక్రియ జరుగుతున్నప్పుడు కొన్ని ఫలితాల ముందు జరిగే అవకాశాలు ఉంటాయి కొన్ని పార్టీలతో. కొన్ని ఆఫ్టర్ ఎలక్షన్స్ జరిగేటటువంటి ప్రక్రియ కూడా ఉండొచ్చు. ఏం జరిగినా మేము ఈ ఏకపక్ష వ్యవహారం, ఈ యొక్క విడదీసి పరిపాలించే విధానం, ప్రతిపక్ష పార్టీలు కానీ లేకపోతే వాళ్ళ కాని పార్టీలు ఉన్న రాష్ట్రాలని వేరే చూసేటటువంటి పద్ధతులు కానీ అవి ఉండకూడదు. అందరం భారతదేశ ప్రజలందరికీ సమానమైనటువంటి హక్కులు, ప్రజాప్రభుత్వాలకు అందరికీ సమానమైనటువంటి విధానం ఉండాలనేది మా సంకల్పం. అంటే జాతీయ రాజకీయాల్లో ఎవరికి వాళ్ళే అన్నట్టు రీజనల్ పార్టీస్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మమతా బెనర్జీ కావచ్చు, అలాగే కేజ్రీవాల్ ఎవరి ఎజెండాతో వాళ్ళు వెళ్తున్నారు. ఒక స్ట్రాంగ్ ఉన్నటువంటి బీజేపీని ఎదుర్కోవడం వీళ్ళంతా విడివిడిగా ఉంటే సాధ్యమా? విడివిడిగా ఉండటానికి అవకాశాలు తగ్గుతాయి రాబోయే రోజుల్లో. ఎందుకనంటే మీరు నేషనల్ ఫ్రంట్ అప్పుడు కూడా వివిధ రాజకీయ పార్టీల కూటమే అధికారంలోకి వచ్చింది. అదేవిధంగా ఈవెన్ జనతా ప్రభుత్వంలో కూడా ఆ ప్రక్రియలో కూడా కాంగ్రెస్ని వ్యతిరేకించే అన్ని పార్టీలు కూడా అన్ని రాష్ట్రాలు ఆ రోజున జనతా ప్రభుత్వాన్ని స్థాపించింది. యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు కానీ వాళ్ళ పరిపాలనా విధానానికి వ్యతిరేకించేటటువంటి శక్తులందరినీ కూడా ఏకం చేయాలనేది బీఆర్ఎస్ యొక్క లక్ష్యం. అంటే ఆ దాంట్లో కేసీఆర్ పాత్ర ఎంత మేరకు ఉండబోతుంది? ఆయన ప్రయత్నం ఆయన చేయాలని దృఢ సంకల్పంతో ముందుకు వచ్చాడు. మేము తెలంగాణ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను దేశవ్యాప్తంగా చేసేటటువంటి విధానానికే మాది బీఆర్ఎస్. లేకపోతే మేము టీఆర్ఎస్గానే ఉన్నాం కదా. బీఆర్ఎస్ అని అంటే అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు కానీ, శక్తులు కానీ, పార్టీలు కానీ మాతో కలుస్తాయి అనేది మా విశ్వాసం. అంటే ఫైనల్గా చెప్పండి, తుమ్మల నాగేశ్వరరావుకు త్వరలోనే నామినేటెడ్ పదవి రాబోతుంది. మార్చి మేలో గవర్నర్ కోటా అలాగే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఖాళీ అవబోతున్నాయి. అందులో తుమ్మలకి అకామిడేట్ చేయబోతున్నారు. ఏమైనా మాట్లాడారా మీతో ముఖ్యమంత్రి గారు? లేదండి, లేదు. థ్యాంక్ యూ తుమ్మల గారు. ఇది ఇవాళ ఫేస్ టు ఫేస్. మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్.